తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించారు. గత బీఆర్ఎస్ సర్కారు ప్రతిపక్షంగా కూడా పోరాడారు, సమస్యను తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎమ్మెల్సీగా ఒక వారధిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీపై ఉన్న ఒత్తిడి, మీపై ఉన్న బాధ్యతలు, మిమ్మల్ని కొన్ని సమస్యలు చెప్పే నేపథ్యంలో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఉన్నాయి. మేము ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వారు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ, ఢిల్లీలో అధిష్టానం కానీ, ఎమ్మెల్సీ కానీ పదవి ఇవ్వటం జరిగింది. ఒక ఉద్యమ కార్యక్రమంలో నడిచిన, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నడిచినాం కాబట్టి ఆ నడిచినందుకు గాను గుర్తుగా వాళ్ళు ఒక భాగస్వామ్యం కల్పిస్తే విధాన నిర్ణయంలో మరి తెలంగాణ ఆకాంక్షలను కూడా సూచిస్తూ తోడ్పాటు అందించగలరనే ఆలోచనతో ఇచ్చిండ్రు. కాబట్టి మేము తప్పనిసరిగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాం. ప్రభుత్వాన్ని సదా ప్రజల సమస్యలను గుర్తు చేయటం, వాళ్ళ సమస్యల పరిష్కారాని కోసం ప్రయత్నం చేయటం ఇది మా పని. తప్పకుండా ఆ పని మేము నిర్వర్తిస్తాం. ఆ విషయంలో వెనక పోమని కూడా మేము మాట ఇస్తున్నాం. ఒకటే మేము చేస్తున్న విషయం అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, మరి మేమే కష్టపడి గెలిపించిన ప్రభుత్వం కాబట్టి ఏ పనైనా మాట ముచ్చట ద్వారా ఇక్కడ సాధించుకోవటానికి ఒక వాతావరణం ఉంది. ఆ వాతావరణం ఉంది కాబట్టి మేము తప్పనిసరిగా మరి మేము చేయవలసిన పని ఏంటంటే ప్రభుత్వానికి చెప్పి, మాట్లాడి, ఒప్పించి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ హైడ్రా అని కాదు, నదీ పరిరక్షణ కోసం కానీ, చెరువుల పరిరక్షణ, నాలాల పరిరక్షణ కోసం, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవటం మంచిదే. కానీ ఆ క్రమంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మాట్లాడతాం. ఓ పరిష్కారాన్ని సాధించడానికి మా వంతు కృషి చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేయదచ్చు. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అయితే మేము వెనక్కు తగ్గలేదని ప్రభుత్వం అంటుంది. మరి ఇటు బీఆర్ఎస్ మాత్రం బుల్డోజర్లను అడ్డుకోండి, మేము ఇవి వెనుకున్నామని బీఆర్ఎస్ అంటుంది. బీజేపీ కూడా వాళ్ళ స్టాండ్ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశం చుట్టూ జరుగుతున్న యొక్క పరిణామాల పట్ల ఏం స్పందిస్తుంది? మానవీయమైన కోణం నుంచి చూసినప్పుడు ప్రతి దానికి ఓ పరిష్కారం ఉంటుంది, మానవీయమైన పరిష్కారం ఉంటుంది. ఉండదు అని మనం ఎందుకు అనుకోవాలని? ఆ మానవీయమైన పరిష్కారాలను మనం సాధించే ప్రయత్నం చేయాలి. నేను అన్నా కదా, నదీ పరిరక్షణకు ఎవరం వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, ఇంకో పార్టీ బీజేపీ అయినా వ్యతిరేకం కాదు. కానీ ఎవరమైనా ఏం కోరుకుంటున్నామంటే పేద మధ్యతరగతి ప్రజలకు నష్టం జరగద్దు, వాళ్ళు కష్టపడి కట్టుకున్న గూడు చెదిరిపోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ నష్టం జరగకుండా ఏం చేయాలో ఆలోచించాలి. దానికి ఎవరమైనా వ్యతిరేకం కాదు. ప్రభుత్వం కూడా తప్పకుండా అటువంటి పరిష్కారాలను సూచిస్తే కాదని వాళ్ళు కూడా అనరని మేము కూడా నమ్ముతున్నాం. ఒక ప్రయత్నం చేస్తాం. ప్రజా సంఘాలన్నీ కలిసి ప్రభుత్వంతో ఒక చర్చను, సంభాషణ కొనసాగించడానికి విషయాల మీద ఒక ప్రయత్నం అయితే జరగాలి. ఆ ప్రయత్నం తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం, కృషి అయితే ఉంటుంది. వరద సాయం విషయంలో 10,000 కోట్లు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అడిగితే 415 కోట్ల వరకు కేంద్రం అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చిన నిధుల పట్ల కేంద్రం తీరు పట్ల ఏం చెప్పారు? అన్యాయం కదా, తప్పదు, అట్లా చేయవలసింది కాదు, ఇది సరిపోదు. నేనే చూసిన, వరంగల్ చూసిన, ఖమ్మం చూసిన, మహబాద్ చూసిన, నష్టం చాలా ఉంది. ఆ నష్టానికి తగినట్టుగా పరిహారం ఇవ్వాలి. రోడ్లు పాడైపోయినాయి, రైల్వే బ్రిడ్జ్లు చెదిరిపోయినాయి. వాటన్నింటిని కూడా బాగు చేయాలి. బాగు చేస్తాము. బాగు చేసి మొత్తం మీదనైతే ఇక్కడి ప్రజల మళ్ళీ పునరావాసం కోసం ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం కూడా సీరియస్గానే చేస్తాం. థ్యాంక్ యూ.